guys, welcome back to our channel Multicolor Multi Talent. Please support and subscribe. ఈ వీడియోలో అయితే నాకు హైదరాబాద్ మియాపూర్ దగ్గర నుంచి ఒక సారీ కొరియర్ అయితే వచ్చింది. హ్యాండ్ పెయింట్ చేయమని మనకి ఆ మేడం అయితే మనల్ని అప్రోచ్ అయ్యారనమాట. సో పీచ్ పై పెయింటింగ్ లాగా ఈ సారీకి మనం పెయింట్ చేయాలి. అది కొరియర్ వచ్చిన తర్వాత ఇలా వీడియో అయితే తీసుకున్నాను. అంటే ఏదన్నా మిస్టేక్ వచ్చిందా, డ్యామేజ్ ఏమన్నా ఉందా అని చెప్పి. అండ్ తర్వాత మేడం రిక్వైర్మెంట్ ప్రకారం నేనైతే ఆ పెయింటింగ్ అనేది స్వయంగా నేనే హ్యాండ్తో డ్రా చేసుకొని దానికైతే ఇలా హోల్స్ అనేది పెట్టుకుంటున్నాను. ఎందుకు అంటే ట్రేస్ తీయాలి కదా సారీ పైన, ఫ్యాబ్రిక్ పైన ట్రేస్ తీస్తేనే బాగుంటుంది. ట్రేస్ ఎందుకు ప్రిఫర్ చేస్తాను మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో, లాంగ్ వీడియోస్లో అయితే చెప్పాను కదా. సో మనం సారీ మొత్తం కూడా ట్రేస్ పేపర్ పెట్టి డ్రా చేసుకోవాలి అనుకుంటే అంత డిజైన్ అనేది మనం అంత డ్రా చేయలేం కాబట్టి ఇలా ట్రేస్ ఒకసారి రెడీ చేసుకుంటే మళ్ళీ వేరే కస్టమర్స్ కూడా అడిగినప్పుడు మనకు ఉపయోగపడుతుంది. సో అందుకని ఫుల్ శారీ పెయింట్ చేయాలి అనుకుంటే ఇలా ట్రేసింగ్కి రెడీ చేసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్. అండ్ ఈ హోల్స్ కూడా చాలా జాగ్రత్తగా డీటెయిలింగ్గా ఎంత నీట్గా పెట్టుకుంటే మనకి ప్రింట్ కూడా అంతే క్లారిటీగా నీట్గా వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ నిడిల్ అయితే చాలా సన్న నిడిల్ అది, అండ్ అది లాస్ట్ సైజ్ నిడిల్స్లో అదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది ట్రేసింగ్కి. ట్రేస్ తీసుకోవడానికి యూజ్ చేసేది పేపర్ ఆర్ కవర్ ఉంటుంది. ఎక్కువ అయితే నేను ఈ మధ్యనే నాకు తెలిసింది ఏంటి అంటే, ఇంతకుముందు నేను ట్రేసింగ్ పేపర్ అనేది యూజ్ చేసేదాన్ని. అది ఏంటి అంటే హోల్స్ పెట్టిన దగ్గర కాకుండా వేరే చోట కూడా అది లిక్విడ్ పేపర్ పీల్ చేసుకొని కింద శారీకి ఫ్యాబ్రిక్స్కి అలా అంటుకుంటుంది. సో అందుకని నేను కవర్ని ఎక్కువ ఇప్పుడైతే వాడుతున్నాను. ట్రేసింగ్ కవర్ ఇదైతేనే కొంచెం మందంగా ఉండి కవర్ కాబట్టి కొంచెం ఇదైతేనే మనకి సేఫ్ అని నాకు అనిపించింది. ఎందుకు అంటే మనం ఏదైతే ప్రింట్ తీయాలి అనుకుంటామో అది మాత్రమే అక్కడ ప్రింట్ అనేది కరెక్ట్గా వస్తుంది. పేపర్ యూస్ చేస్తుంటే వేరే ప్లేసెస్లో కూడా లిక్విడ్ అంటుకొని అలా మచ్చలాగా ఉండిపోతుంది అనమాట. సో అది వాష్ చేసినా పోదు త్వరగా. మనం ట్రేస్ తీసేదాన్ని ఎలా రెడీ చేసుకున్నామో ఇప్పటివరకు చెప్పాను కదా. అండ్ ట్రేసింగ్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఈ ట్రేసింగ్ తీసుకోవడానికి ట్రేస్ పౌడరు బ్లాక్, ఎల్లో, వైట్ ఈ 3 కలర్స్ అయితే మనకి బయట షాప్స్లో అవైలబుల్గా ఉంటాయి. నేనైతే ఈ సారీకి బ్లాక్ అనేది యూస్ చేస్తున్నాను. ఈ ట్రేస్ పౌడర్ని ఆయిల్లో మిక్స్ చేసుకుని ఇలా అయితే లిక్విడ్ లాగా చేసుకోవాలి ఫస్ట్. తర్వాత మనం ఏదైతే ట్రేసింగ్ కవర్ అనేది మనం డిజైన్ వేసి రెడీ చేసుకున్నాం కదా, హోల్స్ పెట్టుకొని దాంతో ఇలా ప్లేస్ చేసుకొని మనకి ఎక్కడ కావాలి అనుకుంటే సారీ పైన అక్కడ ఇలా పెట్టుకొని దానిపైన ప్రెస్ చేస్తూ మొత్తం స్ప్రెడ్ చేస్తే మనకి ఇలా ప్రింట్ అనేది క్లారిటీగా పడుతుంది. ఎక్కువ ప్రెస్ చేయకూడదు, క్లమ్జీగా కనిపిస్తుంది. లైట్గా మీడియం సైజులో ప్రెస్ చేస్తూ మనం లిక్విడ్ అయితే అప్లై చేసుకోవాలి ఆ ట్రేస్ పేపర్ పైన. సో ఇలా సారీ మొత్తం నేను మా అక్కతో కలిసి ఇలా అయితే చేశాను. ట్రేస్ చిన్న చిన్న డిజైన్స్ అయితే ఒక్కళ్ళున్నా సరిపోతుంది. ఇద్దరం ఎందుకు చేస్తున్నామంటే కొంచెం ట్రేస్ పేపర్ చూపిస్తున్న ఈ డిజైన్ చాలా లెంతీగా ఉంది కాబట్టి ఇద్దరు అనేది కావాలి. ఎందుకంటే బ్లాక్ కలర్ కాబట్టి మనకి ఒకళ్ళు వేసే వాళ్ళు ఉండాలి, ఒకళ్ళు దాని ట్రేస్ పేపర్ని హ్యాండిల్ చేస్తూ ఉండే వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఎందుకు అంటే మనం ట్రేస్ ఒక చోట తీసేసి మళ్ళీ వేరే ప్లేస్లో పెట్టి వేసేటప్పుడు మన హ్యాండ్కున్న లిక్విడ్ ఎక్కడన్నా సారీకి అంటొచ్చు. సో అందుకని మా సిస్టర్ హెల్ప్ అయితే నేను తీసుకున్నాను. ఈ సారీ పూర్తి చేయడానికి నాకు 20 డేస్ పట్టింది. 20 డేస్ ఏంటి, ఇంకా డిస్పాచ్ కూడా ఇవ్వలేదు, దీన్ని ఇస్తాను త్వరలో. అండ్ ఈ డిజైన్ కూడా ఓన్గా డ్రా చేశానని ఆల్రెడీ మీకు ఫస్ట్లోనే చెప్పాను కదా. అండ్ మీకు ఈ డిజైన్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ సారీ కలర్ కాంబినేషన్స్కి ఎలాంటి కలర్స్ వేస్తే వాడితే బాగుంటుందో ఈ పిచ్ పై పెయింటింగ్కి, అది కూడా మీలో ఎవరికైనా తెలిసి ఉంటే ఇది బాగుంటుంది అని చెప్పి సజెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్గా కామెంట్ ఆర్ మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా అది ట్రై చేస్తాను వేయడానికి. అండ్ ఆల్రెడీ ఇది స్టార్ట్ చేయబోతున్నాను, అందుకనే కలర్ కాంబినేషన్స్ అనేది అడుగుతున్నాను. సో మీకేం కలర్స్ వేస్తే బాగుంటుందో, ఈ 2 కలర్స్ కాంబినేషన్ శారీకి ఏ కలర్స్ అయితే బాగుంటుందో సజెస్ట్ చేయండి కామెంట్స్లో. అండ్ ఈ వీడియోలో అయితే మీకు శారీ పైన మనం డిజైన్ అనేది ఎలా ట్రేస్ తీసుకోవాలి అండ్ మనకి ట్రేసింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఈ శారీ పైన ఏ కలర్ కాంబినేషన్స్తో ఈ పెయింటింగ్ అనేది చేయబోతున్నానో క్లారిటీగా మీకు చూపిస్తాను. షేడింగ్సా, స్ట్రోక్సా, లేదంటే ఎలా డిజైన్ చేయబోతున్నానో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ శారీ ఇలా డిజైన్ చేసినందుకు ఎంత కాస్ట్ తీసుకుంటున్నానో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కంపల్సరీ నేను చెప్తాను. ఇంతవరకు మనం కాస్ట్ అనేది ఏ పెయింటింగ్ కానీ ఎలాంటి వీడియోస్ కానీ నేనైతే చెప్పలేదు. సో నెక్స్ట్ నుంచి ఈ పెయింటింగ్కి ఎంత అవుతుంది ఏంటి అనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వర్తబుల్లో కాదో చూసి మీకు కూడా ఇలాంటి కస్టమైజేషన్స్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి. ఈ టైప్ ఆఫ్ పెయింటింగ్ చేసినందుకు 1 సైడ్ బార్డర్ మొత్తం చేయాలి ఈ సారీకి. సో దీనికి ఎంత కాస్ట్ చెప్పుంటానో మీరు ఎక్స్పెక్ట్ చేస్తే కనుక కామెంట్ చేయండి. అండ్ మా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే మా పేజ్ని ఒకసారి చెక్ చేసి మీ కలెక్షన్ బాగుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ క్లయింట్ అయితే ఇది గృహప్రవేశం కోసం కస్టమైజేషన్ చేయించుకుంటున్నారు. ఇలా థీమ్స్ ఏమైనా ఉంటే ముందే మమ్మల్ని అప్రోచ్ అయితే మేము నీట్గా
హ్యాండ్ పెయింట్ చేసి ఇస్తాము. ఇప్పటి వరకు మనం తీసిన ట్రేసింగ్ అయితే ఇంత అందంగా అయితే వచ్చింది. వేస్తే ఎలా ఉంటుందో చూద్దాం నెక్స్ట్ వీడియోలో. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.